రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 24 నాటికి 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. జనవరి 11 తర్వాత 25,20,924 మంది ఓటర్లు పెరిగారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,436 మంది, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,18,016 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున పత్రాల పరిశీలనలో కేంద్రం నుంచి వచ్చిన సిబ్బంది పాల్గొంటారని ద్వివేది తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద పార్టీలకు 367 నోటీసులు జారీ చేశామన్న ఆయన ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో ఆభరణాలు, నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ సంగతి చూస్తే యాజ్ ఆన్ ఎస్టర్డే టోటల్ క్యాష్ సీజర్ బై ఆల్ ది పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్పీఎఫ్ అంతా కలిపి సుమారుగా 55 crores వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ 91 kg, సిల్వర్ 230 kg, 60 డైమండ్ పీసెస్, వెహికల్స్ 125, 2.5 lakh liters liquor which is value about 12 crores, రఫ్లీ అబౌట్ 1000 kg గాంజా, మిగతా చాలా ఐటమ్స్ ఉన్నాయి, సారీస్ గానీ. సో 6 కోట్లు అది, ఇవన్నీ ఐటమ్స్ కలిపి 788 FIRs ఇప్పటివరకు పోలీస్ వాళ్ళు నమోదు చేశారు. 367 నోటీసెస్ మేము ఇష్యూ చేశాం. దాంట్లో ఆ నోటీసెస్ లో టీడీపీకి 125, వైఎస్ఆర్సీపీకి 142, జేఎస్పీ 44, ఐఎన్సీ 56, బీజేపీ 14.